హలో ఫ్రెండ్స్, నేను మీ జీరోని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. రాము చాలా పెంకి పిల్లవాడు. గ్రామంలోని గొర్రెలను క్రూర మృగాల నుంచి రక్షించడం రాముని రోజువారీ పని. కానీ రోజంతా గొర్రెలను చూడడం చాలా విసుగు తెప్పించింది. ఒకరోజు రాముకి సరదాగా గడపాలని అనిపించింది. తనకి ఒక ఆలోచన వచ్చింది. రాము తోడేలు తోడేలు గొర్రెలపై దాడి చేస్తుంది తోడేలు అని అరుస్తూ గ్రామానికి పరిగెత్తాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు తమ వద్ద ఉన్న పనిముట్లని పట్టుకొని వెంటనే గొర్రెలు ఉండే దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి తోడేలు కనిపించలేదు. వాళ్లను అలా చూసి రాము బాగా నవ్వుకున్నాడు. ఇకపై ఇలా చెయ్యొద్దు అని ఊరి పెద్ద రాముని హెచ్చరించారు. కొన్ని రోజుల తర్వాత రాము తోడేలు మళ్ళీ వచ్చిందని రాము గట్టిగా అరిచాడు. మరోసారి గ్రామస్తులు అతనికి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈసారి కూడా వాళ్ళకి తోడేలు కనిపించలేదు. గ్రామస్తులు ఇక విసుగు చెంది రాముని అందరూ తిట్టడం మొదలుపెట్టారు. అలాగా ఒకరోజు నిజమైన తోడేలు రాముకి కనిపించింది. ఇక రాము ఆ తోడేలుని చూసి భయంతో సహాయం కోసం అరిచాడు. అయితే ఈసారి అది మరో తప్పుడు హెచ్చరికగా భావించి గ్రామస్తులు పట్టించుకోలేదు. సరిగ్గా అదే సమయంలో తోడేలు గొర్రెలపై దాడి చేయడం మొదలుపెట్టింది. రాము నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. చివరకు బాలుడి ఏడుపు నిజమేనని తెలుసుకున్న గ్రామస్తులు తోడేలుని తరిమి కొట్టారు. రాము నిజాయితీ మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యత గురించి విలువైన పాఠాన్నే నేర్చుకున్నాడు. ఇక పైన అలా చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.